పాక్ యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ చేశారు. మేము భారత్ పాక్ ఇద్దరితోటి మాట్లాడి కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించినట్టుగా ఈ పోస్ట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన పరిస్థితి. సో ఒక అధికారిక ప్రకటన మన దగ్గర నుంచి కూడా రావాల్సి ఉంటుంది, భారత్ దగ్గర నుంచి. దీన్ని తాత్కాలిక కాల్పుల విరమణగా చూడాల్సి ఉంటుందా, సో ఏం జరిగింది అనేది తెలియాలి. వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. వెంకటేష్ చెప్పండి, కాల్పుల విరమణకి అంగీకరించాయి భారత్ పాక్ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. ఇరు దేశాలతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా ఆయన సమాచారం ఇస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రెండు దేశాల నుంచి కూడా రావాల్సి ఉంది. సో అమెరికా భారత్ అలాగే అమెరికా అధ్యక్షుడు ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో కాసేపట్లో 6 గంటలకు భారత విదేశాంగ శాఖ దీనిపైన ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. బహుశా ఈ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని బయటికి వెలువరించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఆయన అభినందనలు తెలుపుతూ రెండు దేశాలు కూడా దీనికి అంగీకరిస్తూ అభినందనలు తెలిపినటువంటి నేపథ్యంలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి కిందటే ఈ ట్వీట్ చేశారు. ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యుఎస్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అని క్లియర్ గా ట్విట్టర్ లో వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి భారత్ అలాగే ఇటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఇమీడియట్ సీజ్ ఫైర్ కు అంగీకరించాయని చెప్పారు. సో ఈ సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ఏ నిబంధనలకు అలాగే దేని అంశానికి సంబంధించి ఆ సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ఏ అంశాలకు మధ్య ఒప్పందం కుదిరింది, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కాసేపట్లో 6 గంటలకు వివరాలు వెల్లడించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో టర్మ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయంగా చూడాలి. అండ్ ఇది తాత్కాలికంగా ఉండబోతోందా, పాకిస్తాన్ ముందు భారత్ పెట్టే డిమాండ్స్ ఏంటి అనేది కూడా కొంత కీలకం. ఖచ్చితంగా అమెరికా మీడియేట్ చేసింది కాబట్టి అమెరికా చెప్పేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ వినాల్సి ఉంటుంది. సో ఆ మేరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాటి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా అంగీకరించాల్సి ఉంటుంది. సో ఆ నిబంధనలు ఏంటి, పాకిస్తాన్ ఇప్పటికే భారత్ కొద్దిసేపటి కిందట ఒక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా కానీ దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా ప్రకటిస్తామని భారత్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం వెంకటేష్, చూస్తున్నాం డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్ట్. ఆఫ్టర్ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు అ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అంటూ కూడా ఆయన పెట్టిన పోస్ట్ మనకి చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. సో భారత్ పాక్ కాల్పుల విరమణకి ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి అంగీకరించాయి అని చెప్తున్నారు. అమెరికా దీనికి మధ్యవర్తిత్వం వహించినట్టుగా చెప్తున్నారు. అయితే రెండు దేశాల ముందు మధ్య ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి తెలియాల్సింది. 6 గంటలకి ఒక కీలకమైన ప్రెస్ మీట్ ఉంటుందని మొదటి నుంచి కూడా ఒక ప్రకటన మనకు వస్తూ ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు ఏ టర్మ్స్ ని బట్టి సీజ్ ఫైర్ కి ఇరు దేశాలు అంగీకరించాయి అనే ప్రశ్న మన ముందుంది. మరొకసారి మనం చూస్తున్నాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పోస్ట్ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. రెండు దేశాలు సీజ్ ఫైర్ కి అంగీకరించాయి. పూర్తి స్థాయి సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకి పూర్తి స్థాయిలో అంగీకరించాయి. అది కూడా ఇమ్మీడియట్ గా వెంటనే ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది అంటూ కూడా ఆయన పోస్ట్ పెట్టారు. రెండు దేశాలకి కంగ్రాచులేషన్స్ చెప్తూ కూడా ఆయన పోస్ట్ చేశారు. కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడారు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అనేది ఆయన పెట్టిన పోస్ట్ సారాంశం. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్లో మనం చూడొచ్చు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని భారత్ పేల్చేసిన పరిస్థితి. 100 మంది వరకు ఉగ్రవాదులు ఈ కాల్పుల్లో చనిపోయినట్టుగా కూడా భారత్ ప్రకటన వెలువరించింది. ఆ తర్వాత ప్రతిదాడికి దిగే ప్రయత్నం చేసింది, మరొకసారి పరిస్థితిని ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఆ నేపథ్యంలో భారత్ ప్రతిదాడి చేసింది, అదేవిధంగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసింది. అదేవిధంగా విదేశాంగ శాఖ నుంచి పదే మనకు ఒక ప్రకటన కనిపించింది. మేము చాలా క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్త
జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాము అని. ఎక్కడి నుంచి అయితే ఈ లాంచ్ ప్యాడ్స్ వీటన్నిటి నుంచి మన పైన దాడి జరుగుతోందో వాటిని మాత్రమే టార్గెట్ చేసి ధ్వంసం చేసిన పరిస్థితి. అంతకు ముందు వరకు కూడా భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలకి కానీ లేకపోతే ప్రతిదాడికి అంటే అఫెన్సివ్ దాడికి కానీ దిగని, తనని తాను రక్షించుకునే ప్రయత్నం మాత్రమే భారత్ చేసిన పరిస్థితి. సో అంతర్జాతీయ సమాజం దృష్టికి ఈ అంశాన్ని అన్నిటినీ కూడా తీసుకెళ్లి ఉండొచ్చు బహుశా. దాంతో అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తోంది. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణకి 2 దేశాలు అంగీకరించినట్టుగా డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. 6 గంటలకి విదేశాంగ శాఖ ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి నియమ నిబంధనలు ఏమున్నాయి 2 దేశాల మధ్య అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.